హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బేబీస్ కిచెన్. బేబీస్ కిచెన్లో కరోనాలో కళ్యాణం పార్ట్ 1 ఎంగేజ్మెంట్ చూసాం కదా. ఇప్పుడు పెళ్ళి అన్నమాట. సో పెళ్ళికి ముందు చాలా తతంగాలు ఉంటాయి. సో ఫస్ట్ మనము ఎడ్లను ఎదుర్కొద్దాము. ఎడ్లను ఎదుర్కొచ్చుడు ఏంది అని అంటే, మరి పెళ్ళి అంటే ఏంటి? పచ్చని పందిరి కదా. సో పచ్చని పందిరికి కావాల్సింది పచ్చటి ఆకులు, కొమ్మలు. సో అవి ఎడ్లు తీసుకొస్తాయి అన్నమాట. సో ఎడ్లను ఎదుర్కరావడానికి అందరం కలిసి వెళ్ళి ఎడ్లను పూజించి తీసుకొని రావాలి. సో ఎడ్లకు పూజ చేసుకొని అవి తెచ్చిన పచ్చటి ఆకులు తీసుకెళ్ళి పందిరి కట్టి ఆ తర్వాత పెళ్లి పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఎడ్లను తీసుకొచ్చినందుకు తనకు కూడా కట్నం పెట్టి ఎడ్లను ఎదుర్కొని ఇంటికి వెళ్ళాలి. అందరు లేడీస్ పసుపు బొట్టులతోటి ఆవులను పూజించి, ఇక ఏ శుభకార్యమైనా మనకు పసుపు బొట్లు తీసుకోవడం ఉంటుంది కదా మన లేడీస్కి. సో ఒకరికొకరం పసుపు బొట్లు తీసుకొని ఎడ్లను ఎదుర్కొని ఇంటికి తీసుకెళ్దాం. నడవండి ఎండ వస్తుంది. పందిరి అయింది కదా. ఇప్పుడు పందిరి కాడ పందిరి గుంజని అన్నవాళ్ళు, బావ వాళ్ళు అందరు కలిసి పూజ చేసి పందిరి గుంజని పెడతారన్నమాట. రైట్, అది పందిరి గుంజని కట్టేస్తే దీపధూపాలతోటి పందిరి గుంజకు కూడా పూజ చేసుకుంటారు. ఒక శంకుస్థాపన లాగా పెళ్ళికి. పందిరి గుంజ పూజ అయింది కదా. ఇక పోషమ్మ గుడికి పోదాం. పోషమ్మ గుడికి ఎందుకంటే ఇక పెళ్లి కొడుకువి, పెళ్లి పిల్లవి పెళ్లి బట్టలకి అమ్మవారు దీవెనలు తీసుకోవడానికి పోషమ్మ గుడికి పోదాం. మరి ఊర్లలో పోషమ్మ గుడి ఎట్లుంటుందో చూద్దాం, నడవండి. మనకి ఇక్కడ ఉన్నట్టు రాతి విగ్రహాలు కాదు అమ్మవారివి. చూడండి, చూస్తే మీకే తెలుస్తుంది. ఊర్లలో పోషమ్మ గుడి, అమ్మవారి కడపకు పూజ చేసుకొని ఆడవిల్లలు పోషమ్మ గుడిలో అమ్మవార్ల దర్శనం. పోషమ్మ తల్లికి అభిషేకం చేసి చిలుగంధం చల్లి పసుపు కుంకుమలు దీపధూపాలతోటి పూజ చేసుకొని నైవేద్యం ఎక్కించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నాము. వీళ్ళే అన్నమాట గ్రామ దేవతలు. పోషమ్మ తల్లి చెక్కతో తయారు చేస్తారు. వారికి వస్త్రం, పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల బట్టలు, అమ్మవారి దీవెనలు తీసుకొని బాసింగాలకు కూడా దీవెనలు తీసుకొని పూజ చేసి పెళ్ళంతా కూడా జయప్రదంగా అవ్వాలని, ఏ ఆటంకాలు రావద్దని అమ్మవారిని వేడుకొని అమ్మవారి దీవెనలు తీసుకుంటాము. పెళ్లి కొడుకు పెళ్లి పిల్లని చల్లగా కాపాడాలి. అయింది పూజ. ఇది గుడి. ఇప్పుడు మంగళ ఏంటిది? మైలపోలు. పెళ్లి కొడుకుకి ముత్తైదులందరూ కలిసి పసుపు రుద్ది మైలపోలు తీసి మంగళ స్నానాలు. తల్లి ఎప్పుడో చిన్నప్పుడు రుద్ది స్నానం చేయిస్తుంది. మళ్ళీ ఆ తర్వాత ఈ సంతోషకరమైన శుభ గడియలలో పెళ్లి కొడుకుకి ఇట్లా పసుపు రుద్ది
మళ్ళీ మంగళ స్నానం. ఎంతో సంతోషకరమైనది. తల్లికే కాదు, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంతో ముచ్చట అనిపిస్తుంది. బంగారం, తల్లికి బంగారం. అందరూ ముత్తైదులు కలిసి పెళ్ళికొడుకుకి పసుపు రుద్ది ఆశీస్సులు ఇచ్చి దిష్టి తీసి పెళ్ళికి తయారు చేస్తారు. మైలపూలు అంటే మన మంగళైనా కూడా చేసేటివి ఉంటాయి. గోర్లు తీసుడు, తలకు నూనెంటి మసాజ్ చేసుడు. పెళ్ళికొడుకుకి స్పెషల్ అన్నమాట, ఫ్రీ మసాజ్. ఇది బాగుంది కదా, పెళ్ళి కొడుకుకి హాయిగా. ఇంక అది కాగానే కూరాడ్లను బుదించుడు. ఆడోళ్ళు కూరాడ్లు బుదిస్తారు, మగోళ్ళు వచ్చేసి ఐరన్లను బుదిస్తారు అన్నమాట. కూరాడ్లకి ఐరన్లకి పూజ చేసుకుంటాం కదా. పెళ్ళి కొడుకుని చేసినాక సుహాస్ని పూజ అని ఉంటుంది కదా, పెళ్ళి కొడుకుకి కూడా కూర్చోబెట్టి పంతులు వచ్చి చేస్తాడు కదా, ఈ ఐరన్ల ముంగట్నే చేస్తాడు అనమాట. సో ఐరన్లను ఫస్ట్ పుదించుకొని మంచిగా డిజైన్లు వేసి ఎంత ఇంట్రెస్ట్గా చేస్తారో చూడండి అసలు అన్నవాళ్ళు. ఐరన్లు అక్కడ రెడీ అవుతున్నాయి, ఇక్కడ కూరాడ్లు రెడీ అవుతున్నాయి. కూరాడ్లకు కావాల్సిన గౌరమ్మలని, కంకణాలని మన లేడీస్ అందరు కలిసి రెడీ చేస్తారు. మరి కూరాడ్లకి నీళ్ళు కావాలి కదా, నీళ్ళ కోసము మనం బావి కాడికి పోవాలన్నమాట. ఇప్పుడు బావిలు ఎక్కడ ఉన్నాయి, కానీ పక్కింటి బావికి వెళ్ళాల్సిందే. సో చూద్దాం మన లేటెస్ట్ బావి ఎట్లుంటుందో. అందరు అవాక్ అయిపోతారనమాట బావిని చూసి. తొందరగా కానివ్వండి అమ్మా మీ కంకణాలు. అయినాయి కదా, పుదించిరు కదా. వీళ్ళు ఏముండ్రి మళ్ళీ కూరాడ్లను పట్టుకొని. ఐరన్ కూడా అయిందా కంకణాలు. పెళ్ళంటే అందరు చేతులు పడితే, 10 మంది చేతులు పడితేనే పెళ్ళి అందంగా ఉంటుంది, పెళ్ళి సందడిగా ఉంటుంది. అప్పుడు చెప్తే ఇప్పుడు వెళ్ళిరమ్మా మన ఆడోళ్ళు కూరాడ్లను పట్టుకొని మెల్లిగా. చూడండి వస్తురు, బావి కాడికి పోతురు బిందె పట్టుకొని కూరాడ్లు నింపనీకే నీళ్ళతోటి. బావి ఏదమ్మా, ఇది మన లేటెస్ట్ బావి. ఈ పుట్ల బావిలు ఎక్కడ, ఇదే బావి అనుకొని కుదించి బిందెలో నీళ్ళు పట్టుకో. బావి కూడా కంకర. బిందెలు నింపండి.
బిందెలకి కూరాడ్లల్లో నీళ్ళు నింపి మళ్ళీ ఇంటికి తీసుకుపోయి కూరాడ్లని పూజించి గౌరమ్మలు పెట్టి పూలతో అలంకరించి దీపధూపాలతోటి పూజ చేసుకొని మెల్లిగా నడవంటారు. కుదురు మీద కూరాడ్లను కూసబెట్టి ఇవన్నీ చేసేది ఇంటి ఆడపిల్లలు. చూడండి కూరాడ్లని ఎంత చక్కగా అలంకరించిరో. గౌరమ్మలని, వస్త్రాలని, పువ్వులని, దీపాలు, ధూపాలు, నైవేద్యాలు. అప్పుడే భోజనాలు స్టార్ట్ అయినాయి. ఏం పెట్టిరబ్బా భోజనాలల్లా? బీరకాయ కూర, నేను వచ్చేసరికి అన్నీ అయిపోయేటట్టున్నాయి. బెండకాయ ఫ్రై, సాంబారు, పప్పు, వైట్ రైసు, పులిహోర, పాపడాలు, లడ్డూలు. సరే కానిద్దాం. ఇక మంగళ స్నానం పిల్లోడికి. డెకరేషన్ అయితే అదిరిపోయింది మంగళ స్నానానికి. వావ్, మన బాయ్స్ విత్ ఎల్లో కుర్తాస్. అందరు చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు మంగళ స్నానాల కోసం. ఫస్ట్ తల్లిదండ్రుల ఆశీర్వాదము మంగళ స్నానానికి. శుభప్రదమైన పసుపుతో మంగళ స్నానం. మేనమామ మసాజ్. ఏం చెయ్యి. అందరు దంపతుల ఆశీర్వాదంతో ఇట్స్ టైమ్ టు డ్యాన్స్ అన్నమాట. సో మంగళ స్నానానికి కొంచెం బ్రేక్ ఇచ్చి లేడీస్ డ్యాన్స్ ఆడుతున్నారు. పొద్దుటి నుండి మొదలు పెడితే సాయంత్రం అయింది మంగళ స్నానానికి. పొద్దుటి నుండి ఎన్నో పద్ధతులు అయినాయి కదా, అన్నీ అయ్యేసరికి సాయంత్రం అయిపోయింది. ముత్తైదుల ఆశీర్వాదంతో చల్లగా వర్ధిల్లాలి.